వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవంని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాను అది కేవలం ఆయన కృపని నమ్మి అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మన ప్రార్థనాపూర్వకంగా దేవుడి వాక్యము విందాము. దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనతో మాట్లాడలాగున ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాము. ఈరోజు ఇజ్రాయెల్ యొక్క ప్రయాణం. వాళ్ళు ఫరో వెళ్ళమన్న తర్వాత వాళ్ళు బయలుదేరిపోయారు. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం గురించి 14వ అధ్యాయం నిర్గమకాండము 21 నుంచి 29వ వచనం వరకు చూసుకున్నప్పుడు, నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 29 వరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామణ, దయామడవైన ప్రభువా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి నీ పాదసరదానికి వచ్చినాం నాయన. ఈ వాక్యాన్ని పంచడానికి, వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు నా ప్రభా. వీళ్ళు నాతో మాట్లాడి, మా ద్వారా వినిచిన వాళ్ళతో కూడా మాట్లాడి, మమ్మల్ని అందరినీ నాయన మరి నా తండ్రి బలపరిచి నా ప్రభా, వీరు చేసిన ఆశ్చర్య కార్యంలో నా ప్రభా మేము తలుసుకొని వాటిని ఆయన ఉదాహరణలుగా దృష్టాంతముగా తీసుకొని మేము కృత నిబంధనలో ఉన్న మీ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మేము విమోచింపబడ్డాం కాబట్టి నా ప్రభా విశ్వాస జీవితంలో ఎలా సాగిపోవాలో మాకు నేర్పించి మహిం పొందమని మీ బ్రీక్ మాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతిమికులంగా వచ్చినాం తండ్రి. ఆమె దేవుడు మోషేకి ఆజ్ఞ ఇచ్చాడు అన్నమాట. వాళ్ళు ప్రయాణం వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం వాళ్ళ ముందుకు వచ్చింది. అప్పుడు దేవుడు ఏమి చెప్పాడంటే మోషేకి, నీ చెయ్యి ఎత్తుము, యెహోవా తూర్పు నుండి బలమైన గాలి వీచేలా చేస్తాడు. ఆ గాలి రాత్రంతా వీస్తుంది. సముద్రం చీలిపోయి 2 పాయలుగా అయిపోయి అది 2 గోడలుగా నిలబడిపోయినట్టుగా మన దేవుని వాక్యం చూస్తున్నాము. దేవుడు మోషేతో చెప్పినట్టుగా ఎర్ర సముద్రం మీద తన చెయ్యి చాపమని చెప్పాడు. తూర్పు నుండి బలమైన గాలి వీచేలా చేస్తానని చెప్పాడు. రాత్రంతా వీస్తుంది, సముద్రం చీలిపోతుందని చెప్పినప్పుడు మోషే అలాగే చేసినట్లుగా చూస్తాం. దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఎర్ర సముద్రం మీద తన చెయ్యి ఎత్తగా యెహోవా తూర్పు నుండి బలమైన గాలిని వీచేలా చేశాడు. ఆ గాలి రాత్రంతా వీచింది. సముద్రం చీలిపోయింది, 2 పాయలుగా అయిపోయింది. మరియు ఆ గాలి నేలను ఎండగట్టింది అన్నమాట. ఆ గాలి వల్ల ఆ నేలంతా ఎండిపోయినట్టుగా, ఆ సముద్రం 2 పాయలు అయిపోయినట్టుగా మనం చూస్తున్నాము. 6 నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటినట్టుగా చూస్తాం అన్నమాట. ఇశ్రాయేలు సముద్రానికి మరియు వెంబడిస్తున్న ఫరో సైన్యానికి మధ్య చిక్కుకున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు సముద్రానికి మరియు వాళ్ళని వెంబడిస్తున్న ఫరో సైన్యానికి మధ్య చిక్కుకుపోయారు. వాళ్ళు చిక్కుకుపోయినప్పుడు ఈ సంఘటన జరిగింది. మోషే అప్పుడు తన చేతి కర్రను చాపాడనమాట. ఆ సముద్రము 2గా చీలిపోయి నీటి గోడలుగా చీల్చబడింది. ఇశ్రాయేలు సురక్షితంగా దాటిపోయారు. ఆ నేల మీద నడిచి వాళ్ళు సురక్షితంగా దాటారు. సముద్రం సాధారణ స్థితికి వచ్చేసింది. ఈజిప్టు సైన్యాన్ని ఐగుప్తు సైన్యం అంతా మునిగిపోయేలా చేసిందన్నమాట. ఐగుప్తు ప్రజలందరూ ఆ సముద్రంలో మునిగిపోయినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో నా కొరకు ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకనక రిక్తుడిగా, దినుడుగా, నరావతాడుగా ఆయన తగ్గించుకొని భూలోకంలో జన్మించి అమూల్యమైన సిలువ బలియాగం ద్వారా ఆయన మనకిచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రక్షించడమే కాకుండా ప్రతి పరిస్థితుల్లో సముద్రం లాంటి శోధనలు, మరి అనేకమైన శోధనలు వచ్చినప్పుడు దేవుడు వాటి నుండి మనల్ని విడిపిస్తాడు, సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తాడని ఈ రాత్రి కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా మనం నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాము, తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాము. ఎటువంటి పరిస్థితులను కురిగిపోకుండా ఆయా పరిస్థితులు దాటడానికి దేవుని వైపు చూచి మనం ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు పొడి నేలపై నడిచి సముద్రాన్ని దాటగలిగారు. వారి వెనుకే ఈజిప్టు సైన్యం కూడా వచ్చిందన్నమాట. ఇశ్రాయేలు ప్రయాణం అనేది
ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దాన దేశమైన ఖనానుకు జరిగిన 40 ఏళ్ళ అరణ్య ప్రయాణం. అది ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళు సాగింది. ఆ ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వం నుండి విడిపించి ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడమే కాకుండా వాళ్ళ వాగ్దాన దేశమైన ఖనానుకు వెళ్ళడానికి జరిగిన ప్రయాణం ఇది, అరణ్య ప్రయాణం. మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం వద్ద దేవుని ఆజ్ఞలు పొందారు. ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత సీనాయి పర్వతం వద్ద దేవుని యొక్క ఆజ్ఞలు పొంది వారి అవిశ్వాస కారణంగా 40 ఏళ్ళు అరణ్యంలో సంచరించారు. వాళ్ళకి తొందరగా 11 రోజుల్లో అయిపోయే ప్రయాణం వారి యొక్క అవిశ్వాస కారణంగా 40 ఏళ్ళు వాళ్ళు అరణ్యం చుట్టూనే తిరిగినట్టుగా మనం చూస్తామన్నమాట. దేవుని ఆజ్ఞలు పొందారు, అవిశ్వాస కారణంగా 40 ఏళ్ళు అరణ్య ప్రయాణంలో చేశారు, అరణ్యంలో సంచరించారు. ఆఖరికి యెహోషువ నాయకత్వంలో కానాను చేరుకున్నారు. ఇది దేవుని నమ్మకత్వానికి, క్రమశిక్షణకి నిదర్శనం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు నమ్మకమైన వాడు. ఆయన వాళ్ళ పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. యెహోషువ నాయకత్వంలో కానాను వాళ్ళని చేరుకునేలా చేశాడు. ఈ దేవుని యొక్క నమ్మకత్వం, ఆయన యొక్క క్రమశిక్షణకు నిదర్శనం. ఇశ్రాయేల్ ప్రజలు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, బండ నుండి నీళ్లు రప్పించాడు. ఎన్నో పరిస్థితుల్లో వాళ్ళకి దేవుడు అండగా ఉన్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండడమే కాకుండా ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. మన్నాయే మాకు రోజు తింటున్నాము. ఐగుప్తులో మేము కూరగాయలు అవి ఇవి అన్నీ చేసుకునే వాళ్ళు, ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు వాళ్ళు అన్నీ చదివినప్పుడు మాంసం కావాలన్నాడు, మాంసం ఇచ్చాడు. వాళ్ళని ఎంతగానో ఆయన ప్రేమించి పోషించాడు. అయినా వాళ్ళ అవిశ్వాసంగా ఉండి ఎన్నోసార్లు తిరుగుబాటు చేసినప్పుడు కూడా వాళ్ళని క్షమించి అక్కడక్కడే వాళ్ళు తిరిగారు. కనానుని వాళ్ళని చేర్చాడు దేవుడు. కనానుకు వేగు చూడడానికి వెళ్ళిన వారు భయంతో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ప్రజలు అవిశ్వాస కారణంగా 11 రోజుల ప్రయాణం 40 ఏళ్ల అరణ్య సంచారంగా మారింది. కనానుకు వేగు చూడడానికి పంపినప్పుడు వాళ్ళు భయంతో తప్పుడు సమాచారం వాళ్ళని చూసి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల ప్రజలు వాళ్ళ యొక్క అవిశ్వాస కారణంగా 11 రోజుల ప్రయాణం 40 ఏళ్ల ప్రయాణంగా అరణ్య సంచారంగా మారింది. అరణ్యంలో ఆహారం కోసం మన్నాను, దాహం కోసం బండ నుండి నీటిని దేవుడు అద్భుతంగా వాళ్ళకి అందించాడు. ఏ బావి నుండి నీళ్లు తోడుకోక్కర్లేదు. మన్నాను ఆహారం, ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. దాహం కోసం బండ నుండి నీటిని ఇచ్చాడు. అద్భుతంగా వాళ్ళని పోషించాడు. 40 ఏళ్ల తర్వాత యెహోషువ నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో 40 ఏళ్ల తర్వాత కొత్త తరం, పాత తరం అంతా గతించిపోయింది. కొత్త తరం ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశమైన కనానులో ప్రవేశించారు. చూసారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నెరవేర్చే శక్తిమంతుడు, నెరవేర్చగల దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వకృపానిదైన దేవుడు వాళ్ళని వాగ్దాన దేశమైన కనాల్లో ప్రవేశించేలా చేశారు. మరి మన ప్రయాణం ఎలాగుంది? మన విశ్వాసం, దేవుడు నమ్ముకొని ఆయన విశ్వసించి ఆయనే రక్షకుడిని నమ్మి మనం విశ్వాస జీవితంలో రక్షించిన నాటి నుండి మరి నేటి వరకు మనం కొనసాగుతున్నాం. మన ఈ ప్రయాణంలో ఎలాగున్నాము? అవిశ్వాసంగా ఉన్నామా? విశ్వాసంగా ఉన్నామా? దేవుడు నమ్మదగినవాడు, ఆయన సమస్తము చేయగలవాడు. ఏ పరిస్థితి అయినా మనకు వచ్చే నానా విధమైన శోధనలు, కఠినమైన పరిస్థితులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, వీటన్నిటి నుంచి కూడా ఆయన గొప్పగా మనని విడిపించగల దేవుడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు, సూచక కార్యాలు, గొప్ప కార్యాలు చేయగల దేవుడు. విడిపిస్తాడు ఏ పరిస్థితి అయినా అని మనం విశ్వసించి ముందుకు సాగుతున్నామా? ఈ రాత్రి కాల సేవలో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం నేర్చుకోవాలంటే ఒక గొప్ప పాఠశాలగా అయింది వాళ్ళకి. వాళ్ళ విశ్వాసం పరీక్షించబడింది. వాళ్ళు దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నారు. దేవునిపై వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, తిరుగుబాటు చేసినప్పటికీ తిరిగి వాళ్ళు వాళ్ళ నాయకుల ద్వారా తిరిగి వాళ్ళు విశ్వాస జీవితంలోకి ప్రవేశించేలా వాళ్ళ నాయకులు చేశారు. వాళ్ళు కూడా విశ్వాసంగా ముందుకు సాగిపోయేలా చేశారు. దేవునిపై ఆధారపడడం నేర్చుకున్నారు. నా విశ్వాస ప్రయాణంలో మరి ఈ ఆత్మీయ జీవితంలో మన విశ్వాసం ఎలా ఉంది? మనం ఆయన నుండి పొందుకుంటున్నాం కదా,
మరి శ్రమలో నిలకడగా ఉన్నామా? సోదరులో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదల్లో అనేకమైన నానావిధ శోధనలు వచ్చినప్పుడు నా విశ్వాసం ఎలాగుంది అని మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. విశ్వాసంలో స్థిరముగా ఉన్నామా? నన్ను బలపరిచేవాని ఏది సమస్తము చేయగల దేవుడు మనకున్నాడని ఆయన నమ్మి ఆయనపై ఆధారపడుతున్నామా అన్ని మనం పరీక్షించుకోవాలి. ఆయన ఆశ్రయించిన నరుడు సిగ్గుపడ్డు ఆయన సమస్తము చేయగల దేవుడని నమ్మి ముందుకు సాగిపోవాలి. ఈ రాత్రి కాల సమయంలో నీ పరిస్థితి ఏదైనా, అది ఉద్యోగమా, సంతానమా, మరి ఆర్థిక పరిస్థితి, మరి అప్పుల బాధల, ఏదైనప్పటికీ నువ్వు దేవునిపై ఆధారపడు, విశ్వసించు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి వాక్యంను దీవించుగాక. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమయుడు, కృపామయుడు, దయామయుడు ప్రభా, మీ అభిరుచి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ రాత్రికాల సమయంలో నీ పాసలు దానికి వచ్చినాయన విరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన ఇశ్రాయేలు ప్రయాణాలు మా ముందు ఇచ్చారు ప్రభా. మరి వాళ్ళ అరణ్య జీవితంలో, వాళ్ళ అరణ్య ప్రయాణంలో నాయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు. మన్నాను కురిపించారు నా తండ్రి. అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా ఉండి వారి ప్రయాణం కొనసాగించేలా చేశారు. వారి విశ్వాసాన్ని పరీక్షించారు. బండ నుండి నీళ్లను రప్పించారు నాయన. వాళ్ళ బట్టలు పాతిగిలిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు నాయన. ఎన్నో గొప్ప కార్యాలు వాళ్ళ పట్ల చేసి కొత్త తరాన్ని, కనాను దేశానికి నాయన, వాగ్దాన దేశానికి నాయన వాళ్ళు చేరుకునేలా చేశారు నాయన. మరి మీరు మా రక్షణ పొందిన తర్వాత మా విశ్వాస జీవితం ఎలాగుంది, మా విశ్వాస ప్రయాణం ఎలాగుంది, ఈ జీవిత కాలంలో విశ్వాసించిన నాటి నుండి మీ మీద ఆధారపడుతున్నామా, మిమ్మల్ని అడిగి మేము పొందుకుంటున్నామా, మా విశ్వాసాన్ని పరీక్షించుకుంటున్నామా, మిమ్మల్ని మేము నాయన విశ్వాస జీవితంలో స్థిరులుగా ఉండి విశ్వాస జీవితంలో ప్రతి విషయంలోనైనా ఏ రకమైన శోధనైనా, ఇబ్బంది అయినా, బాధలైనా నీ మీద ఆధారపడి మేము వాటిని జయించి పొందుకునే కృపను అనుగ్రహించి మీరే సహాయం చేసి మహింపదవని మీ ప్రియకుమారుడు మా రక్షకుడి యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కులనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక. మీరు మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయాలని, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము. మరి ఎలాగ మనం ముందుకు సాగిపోవాలని, విశ్వాస జీవితంలో స్థిరంగా ముందుకు సాగిపోవాలని కోరుతూ వీడియో నేను ముగిస్తున్నాను. అలాగే మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నన్ను ముందుకు నడిపించాలని, మీరు ఇంకా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, మరి ఇంకా నన్ను ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను, ఈ వీడియోని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.